నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 1-4-2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. తిథులు చవితి రాత్రి తెల్లవారుజామున 2:32, నక్షత్రము భరణి ఉదయం 11:06, యోగాలు విష్కంభ ఉదయం 9:48 వరకు, కరణము వణిజ సాయంత్రం 4:04 వరకు, విష్టి రాత్రి తెల్లవారుజామున 2:32 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:06 నుంచి 4:38 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:01 నుంచి 1:33 వరకు, యమగండం ఉదయం 8:56 నుంచి 10:29 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:19 నుంచి 9:09 వరకు, దుర్ముహూర్తం మరల రాత్రి 10:51 నుంచి 11:37 వరకు, అమృతకాలం ఉదయం 6:50 నుంచి 8:16 వరకు, వర్జ్యం రాత్రి 9:58 నుంచి 11:25 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి చాలా చక్కగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకోవడం, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, అలాగే వ్యక్తుల తోడ్పాటు సహకారం మొదలైన వాటితో అనుకున్న పనులు సాధించడానికి శక్తి సామర్థ్యాలని ఉపయోగించి అనుకున్న సమయంలో అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాల్లో ముఖ్యంగా వీరికి చేస్తున్న కార్యక్రమాలు అన్నిట్లోనూ కొంత ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఏదన్నా కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అది ఏదన్నా చాలా వరకు రుణములు చెల్లించే విషయం కావచ్చు, ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదన్నా ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మిత్రులకు సంబంధించి కానీ తోబుట్టులకు సంబంధించి కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఆ విషయంలో కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా ఖర్చులు నియంత్రించుకుంటూ వాగ్దానాల్ని నిలుపుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర మిగిలిన 2 పాదాలు, తర్వాత ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు, పునర్వసులో 1, 2, 3 పాదాలు అన్నీ కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాము. ఈ మిథున రాశి వారికి ఈ రోజున ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి రావాల్సిన లాభాల విషయంలో, అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాల్లో ఏదైనా రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాహన సంబంధమైన విషయాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, భూ వ్యవహారాలు మొదలైన విషయాల్లో వీళ్ళు ఎక్కువ స్థాయిలో ఈ రోజున కొంతవరకు మంచి విషయాలు అందుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ముఖ్యంగా భావించవచ్చు. అంతేకాకుండా దాంతోపాటుగా వీరికి పౌరుషం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న కార్యక్రమాల్లో లాభదాయకంగా ముందుకు వెళ్ళగలడానికి అన్ని విధాల ఆస్కారం ఉందని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 ఇవన్నీ కలిపి మనం కర్కాటక రాశిలోకి తీసుకుంటాము. ఈ కర్కాటక రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆలోచనలు చేస్తారు. నూతన వృత్తుల కొరకు
కొంతమంది పెద్దల్ని కలుస్తారు, వ్యక్తిగత ధైర్యం సామర్థ్యం పెరుగుతాయి. ఒక పక్కన వృత్తికి సంబంధించిన విషయాలు, మరొక పక్కన సంతాన సంబంధమైన విషయాలు, రెండింటి మధ్య వీరు కొన్ని అంటే రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు కనుక రెండిటి విషయంలోనూ ఎటువంటి నిర్ణయం తీసుకొని దేనికి ఎంత సమయం కేటాయించాలి అన్న విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వృత్తి, సంతానం, ఆలోచనలు మొదలైన వాటి మీద ఎక్కువ ఉద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు మెడిటేషన్ లాంటివి చేస్తూ స్థిమితంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే పెద్దల్ని సంప్రదించడం, అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు ఖర్చులు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాల మీద ఎక్కువ ఆసక్తి కనబరచడం, దూర ప్రదేశాల్లో విద్య కొరకు కానీ దూర ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ దూరంగా ఉండే మిత్రులతోనూ సన్నిహితులతోనూ సంప్రదింపులు జరపడం అనేది, అలాగే ముఖ్యమైన వ్యక్తులు అంటే ఆత్మీయులైన తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్లో కానీ భూమి మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున కొంత మీకు అనుకూలమైన వాతావరణం, వారి యొక్క సహకారం లభించడం మొదలైన వాటికి అవకాశాలున్న రోజుగా భావన చేయొచ్చు. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఇదంతా కూడా మనం కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలుగా వస్తాయి. ఇక ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ముఖ్యమైన ప్రయాణాలు మొదలైన విషయాల్లో వాయిదాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఎవరితోన్నా వివాదాలు రాకుండా ఏ పని చేస్తున్నా వీలైనంత ప్రసన్నంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించవచ్చు. ఆరోగ్యం మీద కూడా కొంతవరకు శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ వ్యవహరించేటప్పుడు లేదా వృత్తిపరమైన విషయాలలో కొలీగ్స్తో సంప్రదించి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ ఘర్షణలకు తావివ్వకుండా మనశ్శాంతిని నిలుపుకుంటూ వీలైనంత నెమ్మదిగా వ్యవహరించి పనులు చక్కబెట్టుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అన్నీ కలిపి మనం ఈ తులారాశిలో చూస్తాము. తులారాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయం, ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ముందుకు పెడతాయి. మీకు సంబంధించి గుర్తింపు, గౌరవంతో పాటు అవార్డులు మొదలైనవి రావడానికి ఆస్కారం, మైత్రి బంధాలు బలపడతాయి. అలాగే భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు కానీ జీవిత భాగస్వామితో సంప్రదించి చర్చలు చేస్తూ వారితో ఈ రోజున మీకు అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఒకటి. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో అంటే వారితో కలిపి మీరు ఏదైనా సంప్రదించి అంటే మీ కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ మీరు సంప్రదించి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కూడా అవన్నీ కూడా దూర విద్యా విషయంలో సంతానానికి సంబంధించిన విషయాలు కానీ కుటుంబంలో ఒక వ్యక్తికి సంబంధించి దూరంగా ఉండే ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు లేకపోతే విదేశీ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ అనుకూలంగా ఉండడం, తండ్రి యొక్క ఆశీస్సులు అలాగే పెద్దలతో సంప్రదింపులు మొదలైన వాటికి అనుకూలమైన రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ, విశాఖ అనురాధ 1, 2, 3, 4, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అన్నీ వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. శత్రు రోగ రుణాలని అధిగమించే ప్రయత్నాలు కొంత చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీకు ఇంకా ముఖ్యంగా మీరు ఎవరి దగ్గర నుంచి అంటే మీ వ్యక్తిగత ఆరోగ్యం కొరకు తీసుకునే శ్రద్ధ కానీ రాసే శత్రువుల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందుల్ని కానీ అధిగమించడానికి మీ రోజున కృషి అధికంగా చేస్తారు. శ్రమకి తగిన ఫలితం రావడం అనేది అధిక శ్రమతో ఆశించిన ఫలితాలు లభ్యం అవ్వడానికి ఆస్కారం ఉంది. రుణములు ఏదన్నా ఉన్నా తీర్చడం కానీ అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమించే విధంగా మీ నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల,
పూర్వషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానంతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ, మీ సృజనాత్మక ధోరణిని ఉపయోగించడంలో కానీ ఈ రోజున ఎక్కువ శాతం మీరు సమయాన్ని కేటాయిస్తారు. అయినా కూడా తెలియని హృదయాందోళన, మీ మీద మీకు కొంత నమ్మకం తక్కువగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కానీ, వారితో కలిపి ఈ రోజును మీరు చక్కగా ఉపయోగించుకోవడానికి కానీ ధనం అనేది అధికంగా ఖర్చు అవుతుంది. అంటే సంతాన సంబంధమైన విషయాలలో, వారి విద్య నిమిత్తం కానీ, ముఖ్యులైన ఆత్మీయులతో కలిపి ఈ రోజున మీరు చక్కగా ఉపయోగించుకోవడం మొదలైన వాటికి ఈ రోజున ఆస్కారం అనేది మనకు కనబడుతోంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. ఇవన్నీ కూడా మనకి మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళ యొక్క ఫలితాలు కనుక వాళ్ళు చూసుకున్నట్లయితే వీరికి గృహ వాతావరణం కొంత ప్రశాంతత తక్కువగా ఉన్నట్టుగా కనబడినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది గృహ సంబంధమైన, వాహన సంబంధమైన విషయాలలో కానీ, లేకపోతే తల్లితో కలిపి చర్చలు చేయడం కానీ మొదలైన వాటికి ఆస్కారం. నూతన విషయాలు స్వీకరించడం, నేర్చుకోవడం, సమయానికి ఆహార స్వీకరణ మొదలైన వాటి మీద దృష్టి సారించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో ఆరోగ్యంలో శ్రద్ధ అనేది తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో పోటీతత్వాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అధికంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన రోజుగా ఈ రోజును మనం భావించవచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, అలాగే దీంతో పాటుగా పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం కుంభరాశిగా తెలుసుకుంటాము. ఈ కుంభరాశి వారికి వ్యక్తుల సహకారం బాగుంటుంది. మిత్రుల యొక్క సహకారంతో, ప్రోత్సాహంతో మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి కొన్ని చిన్నపాటి దగ్గర ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉండడం అనేది, వారి సహకారంతో ఆశించిన పనులలో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది, ముఖ్యంగా పత్రికా రంగంలో ఉండే వాళ్ళకి, స్క్రిప్ట్ రాసేవారికి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా, అవకాశాలు వచ్చే సమయంగా ఒకటి మనం కూడా దాన్ని భావించవచ్చు. మీ ఆలోచనలు కొంత ఉద్వేగపూరితంగా ఉన్నప్పటికీ కూడా అవకాశాలు అనేవి అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావన చేయొచ్చు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అన్నీ కలిపి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి మాటల వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత చికాకులకి లోనైనప్పటికీ కూడా ఆ ఖర్చులన్నీ కూడా మీరు వీలైనంత వరకు స్థిరాస్తుల కొరకు, పెట్టుబడి కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా గృహ వాహనాల కోసం కానీ, వ్యవసాయ భూముల కొరకు కానీ, మీ యొక్క స్వగ్రామ సందర్శన కొరకు కానీ ఎక్కువ స్థాయిలో మీరు దృష్టిని కేటాయిస్తారు. తల్లి ఆరోగ్యం మీద, అలాగే స్వగ్రామ సందర్శన కొరకు చేసే ప్రయత్నాలతో ఈ రోజున చర్చలు సాగడం అనేది విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కొంత ఎక్కువ స్థాయిలో దృష్టిని కేటాయించి చదువు మీద ఆసక్తిని పెంచుకోవాలి. కాబట్టి ఆసక్తి పెంచుకునే విషయంలో శ్రీ హైగ్రీవాయన్ మహా అనే మంత్రాన్ని జపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే విద్యాపరమైన విషయాల్లో అనుకూలతలు అనేవి సిద్ధింపజరిగే విధంగా ముందుకు పెడతారు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక మనం ఇవాళ చూసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా వీలైతే తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా అవకాశం, అనుకూలత, సమయం అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా చేయడం కానీ, లేకపోతే హనుమంతుడి దేవాలయాలు, లేకపోతే నరసింహస్వామి దేవాలయ సందర్శన, నరసింహస్వామికి సంబంధించిన కవచం వినడం మొదలైనవన్నీ చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మానసిక విషయాల్లో కానీ, ఉద్వేగాలను అధిగమించే విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా ధైర్యం పెరగడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కనుక తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించినా సరే, దాంతోపాటు ఇది కూడా చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక గోచారీత్యా చెప్పే ఫలితాలన్నీ కూడా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ, తమకి నడిచే దశలు అంతర్దశలతో కలిపి ఇప్పుడు చెప్తున్న గోచార ఫలితాలను కూడా చూసుకుంటూ, గోచార ఫలితాల్లో ఏర్పడుతున్న చిన్న చిన్న సమస్యల్ని
తమ వ్యక్తిగత జాతకంతో కలిపి అనుసంధానపరుచుకుంటూ చూసుకుంటూ దానికి తగిన చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ శ్లోకాల రూపేణా దేవాలయ సందర్శన రూపేణా చిన్న చిన్నవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది పెద్ద కష్టంగా ఉండదు కనుక ఆ విధానంలో ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాను. నేటి విశిష్టత అమ్మాయిక నేటి విశిష్టతను తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మేషరాశి వాళ్ళ లక్షణాలు అంటే మేషరాశి లగ్నంగా కానీ మేషరాశిలో పుట్టిన వాళ్ళు కానీ అంటే ముఖ్యంగా ఎవరైనా సరే అశ్విని భరణి కృత్తిక నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు కూడా మేషరాశిలోకి వస్తారు. అలాగే మేష లగ్నమైనా లేకపోతే మామూలుగా జోడిక్ సైన్స్లో కూడా మనం చెప్తూ ఉంటాం ఈ యొక్క ఏప్రిల్ 19 దాకా పుట్టిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ మనం మేషరాశి కిందకి పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. కాబట్టి సాధారణంగా ఈ మేషరాశి వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క ఆరోగ్య వివరాలు, అలాగే వారికి వచ్చే అనారోగ్యాల విషయాలు కానీ లేకపోతే వారి యొక్క మానసిక శారీరక లక్షణాలు మొదలైన విషయాలు అంటే ఓవరాల్గా అసలు మేషరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు అన్న విషయాన్ని మనం ఇక్కడ కొంతవరకు క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వ్యక్తిని చూడంగానే వాళ్ళు చాలా నిశితమైన దృష్టితో అంటే చాలా చురుకైన కళ్ళతో ఉండడం అనేది, అలాగే దట్టమైన కనుబొమ్మలు అంటే ఒత్తైన కనుబొమ్మలతో ఉండడం, సన్నని చుబుకంతో ఉండడం, బిరుసైన తల వెంట్రుకలు అంటే వాళ్ళ యొక్క హెయిర్ అనేది అలా ఉండడం అనేది, ఇలాగా వారి యొక్క అంటే వ్యక్తి కూడా మధ్యమ దేహంతో ఉండడం, ఈ రకమైన శారీరక లక్షణాలతో వాళ్ళని మనం కొంతవరకు ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ముఖ్యంగా వీరికి శరీరం మీద మొహం మీద కానీ ఎక్కడన్నా కర్ర కత్తి అగ్ని సంబంధించిన గాయాలు లాంటివి కొంతవరకు ఉండడం అంటే వాటి గుర్తులు లాంటివి ఉండడం అనేది కూడా వీళ్ళలో చూస్తాం. అలాగే ఇంకా ఏంటంటే వీళ్ళు వ్యక్తులు సన్నగా ఉన్నా చాలా వీళ్ళకి ఎలాంటి లక్షణాలు అంటే చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, చొరవ అధికంగా ఉంటుంది అంటే చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా చొరవ అధికంగా ఉంటుంది, కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, స్వతంత్ర అభిలాష అంటే స్వేచ్ఛగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే వీళ్ళకి ఎక్కువ శాతం ఏ విషయంలో వాళ్ళని డామినేట్ చేసే వ్యక్తులు అంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు. కాబట్టి వీళ్ళు ఆ రకంగా ఉండడం, వీరి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ ఉదరం అంటే పొట్టకి కానీ తలకు కానీ సంబంధించిన అనారోగ్యాలకి ఆస్కారాలు అనేవి మనం వీళ్ళలో చూస్తూ ఉంటాం. అంటే చిన్నతనంలో కూడా ఎక్కువ పొట్టకి తలకి సంబంధించిన అనారోగ్యాలు లాంటివి రావడం అనేది. అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు వీరికి ఎలా ఉంటుందంటే చాలా తొందరగా అంటే వెనక ముందు ఆలోచించకుండా ఫాస్ట్గా నిర్ణయం తీసేసుకుంటారు. ఇప్పుడు ఈ పని చేయాలి అనుకుంటే పని చేసేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఆ చొరవ ఉత్సాహం అనేది అధికంగా ఉండడం వల్ల ఎవరిని సంప్రదించకుండా ఏదైనా పని చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆశించిన ఫలితాలు అంటే ఎక్కువ లాభం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్ళకపోతే ఆశించిన స్థాయిలో లాభం అనేది రావట్లేదు అనుకున్నప్పుడు ఆ పనిని మధ్యస్థంగా వదిలేసే అవకాశాలు కూడా వీళ్ళకున్నాయి. కాబట్టి ఆ లక్షణాన్ని మానుకొని పనిని మధ్యలో వదిలేయకుండా ఓ పని మొదలుపెట్టినప్పుడు పూర్తి స్థాయిలో చేయడానికి కష్టపడడానికి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తే అది వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళలో ఉండే మరి ఒక లక్షణం ఏంటంటే ఎదుటి వ్యక్తుల్లో లోపాలని ఇట్టే పసిగట్టేస్తారు. అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని వీళ్ళు అంచనా వేస్తారు. దానివల్ల ఇతరులను అంటే ఒక రకంగా చదవడం అనేది ఇతరులను చూడంగానే చేయడం బట్టి ఏమవుతుందంటే దానివల్ల కొన్నిసార్లు విభేదాలు రావడం అంటే కలహాలు అనేవి ఎదురవడం, వారు ఏదన్నా అంటే వీళ్ళు దానికి ఒబే చేయకుండా తొందరగా కోపం తెచ్చుకోవడం అనేది, యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి తొందరగా కోపం రావడం అనేది, ఇతరుల ఆధిపత్యాన్ని వీళ్ళు సహించడం అనేది వీళ్ళకు ఉండదు. అంటే ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ముఖ్యంగా ఆ కార్యక్రమంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా కనుక వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో వదిలేయకుండా ముందుకు పెడితే అది చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ యొక్క వాక్కుని కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి. ఆ రెండింటిని వీళ్ళు కంట్రోల్ చేసుకోకుండా ఒక క్రమ పద్ధతిలో లక్ష్యాన్ని ఏర్పరచుకోకుండా లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా ధనామంచిపో పనిలో దిగిపోయి తర్వాత దాన్ని మధ్యలో వదిలేయడం అనేది ఇలాంటి వాటి వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి రాజకీయాల మీద అభిలాష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పాలిటిక్స్ మీద ఎక్కువ ఇష్టపడడం, అలాగే వీళ్ళకి ఒక గ్రూపుకి నాయకత్వం వహించడం అంటే ఒక పనిని చెయ్యడం కన్నా చేయించడం అంటే మంచి దక్షత అంటే ఆ రకమైన మనస్తత్వం
నాయకత్వ లక్షణాలు, టీంని లీడ్ చేయడం లాంటివి, ఇలాంటి లక్షణాలు అనేవి వీళ్ళకి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఏదైనా ఒక కోపం ఏర్పడ్డా, ఏదైనా ఒకటైనా వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయి వాటిని ఢీకొట్టి కోపాన్ని ప్రదర్శించడం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాం. రెండోది ఏంటంటే, ఇతరులు ఎవరన్నా వీళ్ళని ఫాలో అవ్వాలి కానీ వీళ్ళు ఒకళ్ళని ఫాలో అవ్వరు. ఇతరులు ఏదైనా చెప్పడం కాకుండా వీళ్ళకి స్వేచ్ఛ అనిపించిన పని వీళ్ళు చేస్తారు. వీళ్ళకి మంచి అనిపించిందని వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అభిప్రాయాలను కూడా తరచు మార్చుకుంటూ ఉంటారు. అలాగే ఎంత కోపం ఉన్నా దయ అనేది కూడా వాళ్ళల్లో ఉంటుంది. కానీ ఇతరులకు సహకరించాలంటే మాత్రం నేను చేయడం బట్టి నాకు ఏదైనా లాభం ఉందా అని బేరీజు వేసుకున్నప్పుడు మాత్రమే ఇతరులకు వాళ్ళు సహకరించడానికి అవకాశం ఉంది. ఖర్చులు కూడా చాలా ఎక్కువగా పెట్టడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే వేడి పదార్థాలు, కారం పదార్థాలు చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు. అలాగే నీటికి సంబంధించిన ప్రదేశాలంటే అంతగా వీళ్ళకి ఇష్టత అనేది ఉండదు. ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు లాంటివి, కలహాలు లాంటివి రావడం ఒకటి. ముఖ్యంగా అన్నదమ్ములతో కూడా వీళ్ళకి అభిప్రాయ భేదాలు లాంటివి రావడం అనేది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా సంతానానికి వీళ్ళకి 3 ఏళ్ల వయసు వచ్చే లోపల కొంత అనారోగ్యాలు లాంటివి ఏర్పడడం అనేది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు ఎక్కువ ఇలాంటి పందాలు కాయడం, ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. తొందరగా అప్పులు చేయడం, తర్వాత తొందరగా వీళ్ళకి అప్పులు అనేవి లభిస్తూ కూడా ఉంటాయి. కాబట్టి తొందరగా ఇలాంటి పనులు చేయడం అనేది, దాంట్లో ఈజీగా సంపాదిద్దాం అనుకునే క్యారెక్టర్లు కూడా కొంతమంది ఉంటారు. అయితే ఏది ఎలా ఉన్నా కూడా వీళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇతరులనే వీళ్ళు ఫాలో అవ్వరు. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అందరూ వీళ్ళని ఫాలో అవుతారు. వీళ్ళ నాయకత్వంలో ముందుకెళ్లాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. చక్కగా టీంని లీడ్ చేయడం మాత్రమే కాకుండా వీళ్ళ వెనకాల ఫాలోవర్స్ అధికంగా ఉండడం బట్టి ఇతరులు వీళ్ళని ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి తప్ప ఒకళ్ళని ఫాలో అవ్వడం కానీ, ఒకళ్ళు చెప్పింది వినడం కానీ, ఇతరుల అభిప్రాయాల ప్రకారం వెళ్ళాలన్న ఉద్దేశం కానీ వీళ్ళకు ఉండకపోవడం బట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా తాము అనుకున్నదే చెయ్యాలనుకునే కోపం, ఆ లక్షణాలతో ముందుకు పెడుతుంటారు. కాబట్టి వీళ్ళ బలహీనత ఆ కోపం అనేది తొందరగా వస్తుంది కనుక దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏదన్నా అనుకుంటే అనుకుంది సాధించేదాకా, అంటే స్వేచ్ఛ వల్ల కొన్నిసార్లు తొందరగా కోపం తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నష్టపోతారు. దూబరా ఖర్చు పెట్టి పట్టుదలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల ఆలోచనలకు తక్కువ ఇస్తారు. కాబట్టి ఆలోచన అనే విధానం మీద కొంత దృష్టిని కేంద్రీకరిస్తూ గనక ముందుకు వెళితే వాళ్ళు చాలా చాలా చక్కటి నాయకులుగా మాత్రమే కాకుండా మంచి ఆలోచన పరులుగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరం కూడా మేషరాశి వాళ్ళ లక్షణాలు ఈ రోజున ఈ రకంగా తెలుసుకున్నాం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.